ఈ పెద్ద వీడియో అనేది నేను భోగి రోజు సంక్రాంతి రోజు ఎలా ఎంజాయ్ చేశాను, ఎలా పూజలు చేయించాను, ఎలా గాలిపటాలు అన్నీ ఎగరేసాను, దాని గురించి ఈ వీడియో. ఇంక ఈ వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. పొద్దున్న 4 గంటలు లేసాం. చూడండి మొహం ఎట్టున్నదో. ఎందుకంటే రండి భోగి మంటేసేదానికి. అవి చూస్తున్నారు కదా, ఆ పేపర్లన్నీ మా అమ్మ మనకు దాదాపు 1 నెల రోజులు చెత్తి పెట్టింది. మొత్తం వేస్ట్ పేపర్స్ అన్ని ఈ రోజు అయితే మొత్తం అంటే వేసాము. ఈ రోజు భోగి కదా అందుకనేసి నీట్గా అయితే మంటుకుంది. ఎక్కడ కానీ ప్రతి ఒక్క భోగికి నాకు చలి ఎక్కువ ఉండేది, ఈసారి ఎందుకు గాలి ఎక్కువగా ఉండేది, చలిలే. 4 నుంచి 4:30 దాకా వేసి అయితే వెళ్ళిపోయినాము. మీరు చూస్తున్నారు కదా, భోగి రోజు అయితే ఏమీ కనిపించలేదు చుట్టుపక్కల. చూడండి మొత్తం మంచు వచ్చేసింది. నేనైతే ఎట్లా అనుకున్నాను తెలుసా, ఆ సూర్యుడిని చూపించి సూర్యుడు అన్న. సూర్యుడు ఎక్కడయ్యా సూర్యుడు? భోగమంటే వేసి పోయి పడుకునేసాను. 8 గంటలు నిద్రలేసి మళ్ళీ పోయి టీ తాగేదాన్ని పోయినాం. టీ తాగేదాన్ని పోతే బ్రిడ్జ్ దగ్గర చూసి ఏం కనిపించలే. సరే అని చెప్పి టీ తాగేసి వచ్చి స్నానం చేసుకుని పోయి ఒక 2 వేప మండలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మొత్తం మా అమ్మ అయితే నీట్ గా సర్దేసింది. దీపాలు గానీ చికెన్లు గిక్లు అంతా. మన వీడులో టెంకాయ కొట్టేదాన్ని పోయినాం. ఆ తీరా చూస్తే టెంకాయ కొడితే ఒక పీస్ ఎగిరిపోయి దాని దీపంలో పడిపోయిందిలేండి. ఆ టెంకాయ అంతా కొట్టేసిన తర్వాత మా అమ్మ అయితే ఇడ్లీ పెట్టింది ప్రశాంతంగా విత్ చికెన్ వేసుకొని కుమ్మేసాను. ఎట్లా ఒట్లేసుకొని తింటున్నాను చూడండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. అంటే మనం మార్నింగ్ లేగానే ఏం చేస్తాం, ఫస్ట్ టీ తాగాలని చెప్పేసి నేను జస్ట్ కేఫ్ కాడికి వెళ్ళి టీ తాగేసి మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ బంక్ వెళ్ళి ఒక 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునేసి అమ్మ కొన్ని సామాన్లు చెప్పింది, పాలు పెరుగు కొన్ని తీసుకుని రిటర్న్ ఇంటికి వచ్చేసి నీట్ గా స్నానం చేసి రెడీ అయిపోయి నాన్నకు తరపున వదులుదామని చెప్పి మన కాళహస్తి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఆయన మన తరపున వదిలిన పూజారి ఎంత నీట్ గా చేశారంటే అంత నీట్ గా చేశారు. తరపున వదిలేసి నీళ్ళు ఎత్తుకొని పోయేసి స్వర్ణముఖి నదిలో కలిపేసి రిటర్న్ గుడికి వెళ్ళాను. హ్యాపీ సంక్రాంతి గాయస్. నాన్నకు తరపున వదిలేసిన తర్వాత సర్వసంపదేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని ఇంటికి అయితే వచ్చేసాను. చేతులు అటుపులు కోతి కట్టిస్తే అట్టున్నాయి కదా. అయినా మా నాన్న మా తాత మా అమ్మ ఫస్ట్ ధూపం వేసింది, తర్వాత నేను ధూపం వేసాను. ధూపం వేసిన తర్వాత టెంకాయ తీసుకుని కొట్టాను. ఈసారి నిన్నట్లా కాకుండా ఈసారి 2గా బాగా పగిలే వరకు. అంటే మా నాన్న దీవులు ఉన్నాయనుకుని ప్రశాంతంగా ఉన్నాను. తర్వాత కాకి ఎత్తుకొని పోయేసి అన్నం పెట్టాము. ఆ కాకి వచ్చి మళ్ళీ తినింది. తర్వాత నేను పోయేసి 4 వడలు వేసుకొని సాంబార్ వేసుకొని తినేసా. మా అమ్మ చేసిన వంటలు సూపర్ గా ఉండిందిలేండి. పదండి గైస్, పోయి గాలిపటం ఎగరేసి వద్దాం. పోయి అంబరీష్ వాళ్ళకి పోదాం రండి. ఆ గాలిపటం 280 రూపాయలు పెట్టి తెచ్చినాడంట. గాలిపటం దారం అంతా పోయి ఎగరేసి వద్దాం రండి, పోదాం బా. గాలిపటం ఎగరేస్తున్నాం. ఎగిరింది, పైకి వెళ్ళిపోయింది. అది చూపిద్దాం అనుకున్నాను కానీ వెళ్ళిపోయిందో. నా నెత్తి మీద ఉన్నా చూడండి, ఆడదాకా వెళ్ళిపోయింది అది గాలిపటం. గాలిపటం పడిపోయింది. తిప్పడం రాలేదురా, ఇట్లా ఆగాలి. చుట్టరాదు ఒక నిమిషం. పడిపోయిన గాలిపటాన్ని లేపుతున్నాం. కొంచెం దూరం పోయిందో లేదో కరెక్ట్గా జూమ్ చేస్తాను. ఆడ పోయి పడిపోయిందో పోయేసి గాలిపటం కరెక్ట్గా ఆ చెట్టు దగ్గర పోయి పడిపోయింది. తప్పని తెగిపోయింది దారం అయితే. తెచ్చేది మా వాడు తపాటల దారం తెచ్చిండు. దారం తెగిపోయింది. అప్పటికప్పుడు వెళ్ళేసి స్ట్రాంగ్ దారాలు 4 తీసుకొచ్చి వెంటనే గాల్లోకి పంపించేసాం. చూడండి ఎలా వెళ్తుందో. అక్కడ ఉంది చూడండి, అదే మా గాలిపటం. ఇందాక పడింది. ఇప్పుడు లేపి పైకి పంపించాం. ఇట్స్ వెరీ హైనా. గాలిపటం ఎట్ట ఎగిరేలో చూపిరా గాలిపటాన్ని. చెప్పు, ఇంకేమన్నా చెప్పాలి చెప్పు. నువ్వు వ్యూవర్స్కి ఏం చెప్పవా? ఆఫీసుదా గాలి లేదురా పైన, త్వరగా చుట్టాలరా. చుట్రా ఒకవేళ ఈ వీడియో కూడా మీకు నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. అలాగే ఇలాంటి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.